ఓకే, అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్కి రాష్ట్ర మంత్రివర్గం ఆర్మ్డ్ ఫోర్సెస్ని వారి ధైర్య సాహసాలని అభినందిస్తూ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించినందుకు ఒక తీర్మానం కూడా చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవెంజింగ్ ది పహల్గామ్ టెర్రర్ అటాక్. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో అదే లైన్లో మంత్రిమండలి కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి, మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇమిడింపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య సాహసాలతో, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు మరి తీర్మానం ద్వారా చేయటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయటానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్టయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి
ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో, అమరావతి అంటే అమరావతిలో మిగతా ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి. సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం, అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో, అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి అది ఒక ముఖ్యమైన నిర్ణయం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా, అమృత్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, అనేక ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా దానిని సద్వినియోగం చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఉదాహరణకి అమృత్లో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రతి ఇంటికి త్రాగునీటి కోసం కానివ్వండి, లేదు డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేయడానికి కానీ, లేకపోతే దాన్ని దూరంగా తీసుకెళ్ళి పరిశుభ్రమైన పరిస్థితులు క్రియేట్ చేయడానికి కానీ అనేక ప్రాజెక్టులు ఇచ్చారు. దాంట్లో 36-37% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 36.5%, మిగిలిన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం, యుఎల్బీస్, అదేవిధంగా 15th ఫైనాన్స్ వచ్చే నిధుల ద్వారా సమకూర్చుకుని 100% ఫండ్స్తో ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంది. కానీ పరిపాలన చేత కానీ గత ప్రభుత్వం ఏ విధంగా ఈ నిధులు సమకూర్చగలరో తెలియని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ అన్నీ కూడా నిరుపయోగం అయిపోయి, ఇటువంటి గత ప్రభుత్వాలను చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ముందు మీ రాష్ట్ర షేర్ని పెట్టండి, తర్వాత మేము మా వాటా ఇస్తాము అనే కొన్ని నిబంధనలు పెడతాం మూలంగా ఈరోజు ఒక వినూత్నమైన ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారు వివిధ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి మీటింగ్లు ఏర్పాటు చేసి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, చామ్ మోడల్లో. దీని ద్వారా దాదాపు 6,777 కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్లు, మిగతాది కన్సెషనర్ సపోర్ట్తో ఈ ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏదైతే కన్సెషనర్స్ ఏర్పాటు చేశారో దానిని 10.15% ఇంట్రెస్ట్తో ప్రాజెక్ట్ కమిషన్ అయిన 2 సంవత్సరాల తర్వాత నుంచి 40 ఇన్స్టాల్మెంట్స్లో 10 సంవత్సరాల్లో ఈ పేమెంట్ రీపే చేయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ పద్ధతి మూలంగా జిఎస్టీ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా వడ్డీ రూపంలో కానీ వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1,300-1,350 కోట్ల రూపాయల లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు త్వరితగతిన ఏర్పాటు అవుతాయని చెప్పేసి, త్వరలో దీనికి టెండర్స్ కూడా పిలవబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా
కాంట్రాక్టర్గా నమోదు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, 5 సంవత్సరాల టర్నోవరు ఆధారంగా వారి క్లాస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే వారిని ఎలిజిబిలిటీ కానీ నిర్ణయించే విధానం ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో 2-2.5 సంవత్సరాలు కరోనా మూలంగా అసలు ఎటువంటి పనులు లేకపోవటం, లాక్డౌన్ అవటం మూలంగా ప్రతి కాంట్రాక్టర్ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ కూడా తగ్గిపోవటం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇవ్వలేకపోవటం మూలంగా వారు సరైన సమయంలో వారి కెపాసిటీకి తగ్గ టర్నోవర్స్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉండటం మూలంగా ఆ గత 5 సంవత్సరాలే నిర్దేశించి వారి రిజిస్ట్రేషన్ చేయటం సబబు కాదని గత 10 సంవత్సరాల్లో వారి వార్షిక ఆదాయం కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి పరిగణలో తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జలహారతి కార్పొరేషన్ ఏదైతే అనేక ప్రాజెక్టులు, ప్రత్యేకంగా పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులని నిర్మాణం చేయడానికి జలహారతి కార్పొరేషన్ని కంపెనీల చట్టం ప్రకారం 2013 ప్రకారం 100% రాష్ట్ర యాజమాన్య కంపెనీగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గత జిఓఎంఎస్ నెంబర్ 16 ఏదైతే ఇచ్చామో దానికి అమెండ్మెంట్ చేసి దాని నిర్మాణం అంటే దాంట్లో సభ్యుల్ని వేరే విధంగా గత జియోలో ఇచ్చినట్టు కాకుండా దాన్ని అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం నియమించే విధంగా ఈ జియోని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతకుముందు ముఖ్యమంత్రి గారు చైర్మన్గా, ఇరిగేషన్ మంత్రి గారు వైస్ చైర్మన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వారు కాకుండా అధికారులతో డైరెక్టర్లని, అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్, ఇంజనీరింగ్ చీఫ్ మైనర్ అండ్ ఇరిగేషన్, తర్వాత ప్రభుత్వం నామినేట్ చేసే అధికారులతో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేయాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2025-26 మీరందరూ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇరిగేషన్ శాఖలో, ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ శాఖలో O&M వర్క్స్ అనేది గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా టేకప్ చేయలేదు. ఏదైనా అర్జెంట్ అవసరాలను బట్టో లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి ఎక్కడ 1-2 చేశారేమో, కానీ ఒక విధానపరంగా ప్రతి సంవత్సరం కాలువలు పొడికి తీయాలి, లేకపోతే డ్రైనేజెస్ని శుభ్రం చేయాలి అనే ఒక విధానం లేకోకుండా ఎవరో ఎమ్మెల్యేలు అడుగుతున్నా, మినిస్టర్లు అడుగుతున్నా, లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని పనులు చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం 345.39 కోట్లతో 7,174 పనుల ఆపరేషన్స్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. సమయం అంటే వర్కులు చేసే సమయం వేసవికాలం చివరికి వస్తుంది కాబట్టి 10 లక్షలకి సంబంధించిన 10 లక్షలు ఆ పైన పనులకి స్వల్పకాలిక టెండర్లు పిలుస్తానికి కూడా ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా చెరువులు చాలా గ్రామాల్లో ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల నుంచి డీసిల్టేషన్ కానీ అయితే ఎటువంటి పనులు జరగలేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ చెరువుల్లో మట్టి పొలాల్లో వ్యవసాయ భూముల్లో వేయటం మూలంగా ఫెర్టిలిటీ సారవంతం పెరిగి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని కమర్షియల్ పర్పస్గా చేయకోకుండా, ఎవరు దుర్వినియోగం చేయకుండా, ఏంటి ఏదో రియల్ ఎస్టేట్ కోసమో లేకపోతే ఏదో అమ్మకం కోసం ప్రాజెక్టు కోసం కాకుండా సొంత అవసరాల కోసం, వ్యవసాయ అవసరాల కోసం, అదేవిధంగా శాలివాహన సోదరులు ఏదైతే పోటర్ మన కుండలో ఇచ్చేస్తారో వాటి కోసం బ్రిక్స్ ఇటువంటి శాలివాహనలు చేసే కార్యక్రమాలు వాటికి తవ్వి వినియోగించాలని చెప్పి, తవ్వుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అది ఏ విధంగా చేయాలి, SOP ఏదైతే ఉంటుందో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తయారు చేస్తారో ఆ ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.
రాష్ట్రపతి ఆమోదం కోసం, అదేవిధంగా హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ హోం మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్న చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, అదేవిధంగా కార్మిక చట్టాల బిల్లు, ఫ్యాక్టరీల బిల్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కొన్ని ప్రపోజల్స్తో, కొన్ని అమెండ్మెంట్స్తో ఈ బిల్స్ని ఆమోదించడం కోసం, అమెండ్మెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది 2019 ఆ ప్రాంతాల్లో. కానీ మనం ఏదైతే రికమెండేషన్ చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం, అవి కేంద్ర ప్రభుత్వ చట్టాలకి లోబడి అనుసరించి లేవనే ఉద్దేశంతో వాటిని, ఆ బిల్స్ని విత్డ్రా చేసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్టాలకి అనుగుణంగా వాటి కండిషన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి పంపించే ఆలోచన కూడా చేస్తారు. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఏదైతే 258.35 కోట్లు GOMS 12 AHDD&F అంటే ఫిషెస్ డిపార్ట్మెంట్ సముద్ర చేపల వేట నిషేధ సమయంలో ఉపశమనంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్న నష్టపరిహారం 10,000ని 20,000కి పెంచుతూ 258.35 కోట్లు లబ్ధి చేకూర్చే జీవో ఏదైతే ఉందో దాన్ని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కొండాపూర్ వైఎస్ఆర్ జిల్లాలో మిస్సెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ 1000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కోసం స్థాపించడం కోసం 150 ఎకరాల భూమిని నెట్ క్యాప్కి సంవత్సరానికి 31,000 ఏదైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా 31,000 కౌలుతో 40 సంవత్సరాల నిర్వహణ కాలంకు 46 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్లస్ 6 సంవత్సరాల నిర్వహణ కాలం 46 సంవత్సరాలకి కేటాయించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల పీతలు ఒకప్పుడు చేపలు, తర్వాత రొయ్యలు, ఆక్వా ఫిషరీస్, దీని తర్వాత ఇప్పుడు పీతలకి చాలా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇది చాలా లాభదాయకతో కూడుకున్న కల్టివేషన్ కూడా అని చెప్పేసి ఇటీవల చాలామంది ప్రారంభిస్తూ ఉన్నారు. దానికోసం 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్లూటస్ అక్వా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోనలో ఎకరా 2.5 లక్షల లీజుకి కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనని మంత్రివర్గం ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ప్రైవేట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచన చేయడం జరిగింది. ఇది చాలా లాభదాయకమైనది, ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కాబట్టి ఇటువంటి హ్యాచరీస్ని ఎక్కువగా డెవలప్ చేయడానికి ఉన్న అవకాశాలు, ఏ నేల అయితే సూట్ అవుతుందో అవన్నీ కూడా చూడమని చెప్పేసి, అంటే కొన్ని నేలల్లోనే ఇవి పెరుగుతాయని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. సో ఏ నేలలు సూటబుల్లో అవన్నీ కూడా చూసి దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి కూడా ప్లూటస్ అక్వా LLP ప్లూటస్ PLUTUS. అదేవిధంగా 1.95 ఎకరాలు ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం 61,23,516 మార్కెట్ వాల్యూకి IOCLకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది. కర్నూలు జిల్లా బి తండ్రపాడు గ్రామంలో. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఇది కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి కదా, దాన్ని అమెండ్మెంట్ చేస్తూ కూడా మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే ఇది సిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం కేవలం 1.95 ఎకరాల్లో మేబీ జనసాంద్రత ఉన్న ప్రాంతంలోనే ఇది పెడతారు కాబట్టి దానికి కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము.
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం అన్నవరం గ్రామంలో 101/1 18.7 ఎకరాల ప్రభుత్వ భూమిని బీచ్ రిసార్ట్స్ మరియు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వారికి కేటాయించడం జరిగింది. 18.7 ఎకర్స్. అది ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ గవర్నమెంట్, వాళ్ళే డెవలప్ చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం పాలర్లపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 227లో 18.7 ఎకరాలని ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కుగా డెవలప్ చేయడం కోసం ఏపీఐసికి ఉచితంగా ఇచ్చే ప్రతిపాదనని ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ ఐటీ యాక్టివిటీస్ టీటీడీలో పెరగటం మూలంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్ని జనరల్ మేనేజర్గా అప్గ్రేడ్ చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. టీటీడీలో అర్బన్ డిజైన్ అండ్ ప్లానింగ్లో ఏర్పాటు చేయడానికి మరి ప్రతిపాదన యూడిపి సెల్ నూతనంగా 8 పోస్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఏపీ పర్యాటక విధానం 24-29కి అనుగుణంగా కొన్ని ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ టూరిజం మీద చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, దీన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ రూరల్ యూత్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ యూత్ కానివ్వండి చాలా బాగా వస్తాయి అనే నమ్మకంతో జిఎస్డిపి కూడా బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వటమే కాకుండా దీన్ని ఇండస్ట్రీగా కూడా గుర్తించిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ అంటే 25 మంది కంటే ఎక్కువ మందిని పెట్టుకున్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో టూరిజం కంపెనీస్, వాళ్ళకి 100% ఈపీఎఫ్ ఈఎస్ఐ 3 years వరకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 15 నుంచి 24 మంది ఉంటే 75% ఈపీఎఫ్ ఈఎస్ఐ, 10 to 14 ఉంటే 50% ఈపీఎఫ్ ఈఎస్ఐలో కన్సెషన్ ఇచ్చే దానికి ప్రోత్సాహాలకు ఇస్తానికి ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనం చేస్తాము. తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరానికి ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం మెగా ఈవెంట్స్ నిర్వహించాలని, ప్రత్యేకంగా సముద్ర ఒడ్డులో లేకపోతే టూరిజం స్పాట్స్లో పెద్ద ఎత్తున మెగా ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం మూలంగా ఈ ఏడాదికి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 78 కోట్ల బడ్జెట్ని కేటాయించడానికి చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఏపీ జెన్కో ఏపీపీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి 650 కోట్ల రూపాయలని మధ్యకాలిక రుణంగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇది పిఎఫ్సికి కట్టాల్సిన రుణాలు లేట్ అవటం మూలంగా ఎన్పిఏగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్పిఏగా మారితే మనకి పవర్ పర్చేజ్ ఇవన్నీ కూడా సమస్యలు అవుతాయి. కాబట్టి ఏపీ జెన్కో టెంపరీ లోన్ కింద ఏపీపీడీసీలకి 650 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఎంఏయుడిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ 4 పనులు దాదాపు 1720 కోట్లు అనుకుంటాను, ఏదైతే 1732 కోట్ల రూపాయలు విలువ కలిగిన 4 పనుల్ని మరి షాపూర్జీ, పల్లెంజీ, అదేవిధంగా ఎల్ఎన్టీ, మెగా అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇదేమో 4 ప్రాజెక్టులు ఆల్రెడీ టెండర్ పిలిచారు, లోయెస్ట్ వచ్చారు, వాళ్ళకి దాన్ని ఆమోదించి పనులు ప్రారంభించడానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ యొక్క చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్కు 2 ప్యాకేజీల పనులకు L1 బిడ్లను ఆమోదించడానికి అధికారం ఇచ్చే ప్రతిపాదనని, అంటే రోడ్లు అది మెగా వాళ్ళకి వచ్చినట్లున్నాయి. 472 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్స్ నిర్మాణం కార్యక్రమానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో అమలవుతున్న అమరావతి రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమం ప్యాకేజీ వరకు డిజైన్, నిర్మాణం మరియు నిర్వహణ పద్ధతిలో పనులు చేపట్టడానికి
అదనపు అనుబంధ పనులతో సహా నిర్వహణకు సంబంధించిన విషయాలకు మొత్తం 560.57 కోట్ల పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ సాయంతో చేసే 5 సంవత్సరాల మెయింటెనెన్స్తో కలిపి నీటి సరఫరా కోసం ఏదైతే డిబిఓ పద్ధతిలో అమౌంట్ ఏడీబీ సాయంతో అమరావతి రాజధాని నగరాభివృద్ధి కార్యక్రమం కింద 494.86 కోట్లు నీటి సరఫరా కోసం డిఓబి పద్ధతిన ఏదైతే ప్రపోజ్ చేశారో దానికి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జాతీయ రహదారి 16కి అనుసంధానమై ఇంటర్చేంజ్తో పాటు వంతెనలు, అండర్పాస్లు మరియు యూటిలిటీతో కూడిన 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ E3 రోడ్డు విస్తరణ నిర్మాణం కోసం 593.03 కోట్ల రూపాయలతో చేసిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. అంటే మొన్న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన పనులు కాకుండా ఇవి అదనంగా అప్పటికి టెండర్లు అవ్వలేదు కాబట్టి శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు ఈ అదనంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎంత త్వరితగతిన చర్యలు తీసుకుంటుందో దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అర్థమవుతాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి పూర్తిగా సమీక్ష చేసి ఏదో చిన్న చిన్న మొక్కల్లాగా కాకుండా భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని లాంగ్ ఎలివేటెడ్ కారిడార్స్ అవసరమైతే కనుక దాన్ని కూడా పరిగణలో తీసుకుని అటువంటి కారిడార్స్ నిర్మాణం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు కన్సార్టియంకి ఇంత ముందు భూమి ఇచ్చారు. ఇక్కడ 5 స్టార్ హోటల్స్ నిర్మాణం కోసం వరుణ్ హాస్పిటాలిటీస్ కాకపోతే చాలా సమయం రావటం మూలంగా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అసోసియేట్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ భవానీ సాయి అసోసియేట్స్ ఏంటంటే అంతకుముందు ఒక గ్రూప్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రాండ్ వెళ్ళిపోయి ఇప్పుడు హయత్తో వాళ్ళు అసోసియేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా ఈ అగ్రిమెంట్స్ని చేయటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని ఒప్పుకోండి రాటిఫికేషన్. ఇంతకుముందు వరుణ్ హాస్పిటాలిటీ ఎవరితోనో కలిసి అంటే హోటల్ ఇండస్ట్రీతో కలిసి పెట్టింది. ఇప్పుడు వాళ్ళంతా బ్యాక్అవుట్ అయ్యారు. ఎందుకంటే 5 సంవత్సరాలు అసలు ఇది వస్తుందో రాదో ఈ అమరావతిని ఏ విధంగా చేశారో విధ్వంసంలో భాగంగా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. బట్ ఒరిజినల్ కన్సెషనర్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ డెవలపర్స్ వాళ్ళు కొత్త గ్రూప్స్తో అసోసియేట్ అయ్యి మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకున్నారు అగ్రిమెంట్స్. కాదు హయత్ ఆయన కాదు, హయత్ బ్రాండ్తో ఓం భవానీ సాయి అసోసియేట్స్, ఓం భవానీ భావన సాయి అసోసియేట్స్ ఎల్ఎల్పి. అదే హయత్, అదే ఓం భావన సాయి అసోసియేట్స్. అంతకుముందు ఏం గ్రూప్ విన్సర్ వెస్టిన్ సో వాళ్ళ ఇంటర్నల్ చేంజెస్. విన్సర్ ఏ గ్రూప్ అంటే భవానీ సాయి రెండు కేసెస్ గురించి సార్ చెప్తున్నారు. ఫస్ట్ వరుణ్ మోటార్స్, వరుణ్ హాస్పిటాలిటీ వాళ్ళు 50% షేర్ 50-50 పేర్ చేసుకుని నోవోటెల్ కోసం వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మర్జర్ అయిపోయింది. సో ఓన్లీ వరుణ్ హాస్పిటాలిటీకి ఇప్పుడు నోవోటెల్ అది చేంజ్. రెండోది ఓం సాయిది, ఓం భవానీది గతంలో వెస్టిన్తో టైప్ చేశారు. ఇప్పుడు వెస్టిన్ కాకుండా హయాత్తో టైప్ చేశారు. నెల్లూరు జిల్లా గొడ్లూరు మండలం
రాపూర్ గ్రామంలో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా పారిశ్రామిక హబ్ నిర్మాణం కోసం జరుగుతున్న భూ సమీకరణ పరిహారాన్ని ఎకరానికి 4 లక్షలకు పెంచుతూ నిర్ణయించడం జరిగింది. దీంతో భూసేకరణ చట్ట ప్రకారం ఎకరాకు 16 లక్షలు మాత్రమే ఉన్న పరిహారాన్ని పెంచి మాకు న్యాయం చేయాలని ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని ఆమోదిస్తూ ఎకరా 20 లక్షల రూపాయలుగా నిర్ణయించి భూసేకరణ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు ప్రతి విషయంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా కూడా సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు రైతులకు అనుకూలంగా రైతులకు మేలు చేసే విధంగా ధరను నిర్ణయించాలని చెప్పేసి కూడా ఒక సూచన చేయడం జరిగిందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తాను. ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఓడరేవు సమీపంలో ఉన్న భూములను ఏపీఎంబీ సేకరించిన మరియు సేకరణ ప్రక్రియలో ఉన్న భూములను భవిష్యత్తులో సేకరించబోయే భూములను మరియు ప్రభుత్వ ఉప్పు భూములను ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదించింది. మన నెల్లూరు జిల్లా పెన్నా నది పక్కన చాలా పెద్ద కాలనీలు, ఆల్రెడీ కాలనీ పేరు భగత్ సింగ్ కాలనీ. ఎప్పటి నుంచో మన కృష్ణా నది ఒడ్డున లేకపోతే ప్రతి నది ఒడ్డున కూడా చాలా ఇళ్ళు ఏర్పడతాయి. మన ఇది మన కృష్ణా నది ఒడ్డున ఏం కాలనీ ఇది? కృష్ణలంక ఏ విధంగా అయితే ఏర్పడిందో అట్లాగే భగత్ సింగ్ నగర్ కాలనీ అని చెప్పేసి పెన్నా నది ఒడ్డున ఇల్లు నిర్మించుకుని కొన్ని వేల మంది అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. కాకపోతే అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, డ్రింకింగ్ వాటర్ అన్నీ చేసినా కూడా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి పర్మనెంట్ రైట్ లేకోకుండా, అది నా సొంత ఇల్లు అనే భావన కలగకోకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే దాన్ని రెగ్యులైజ్ చేయటానికి పట్టాలు మంజూరు చేయటానికి ఏదైతే ఉందో దానికి ఆమోదం చేయడం జరిగిందని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అంటే అబ్జెక్షనబుల్ కాదో అక్కడల్లా కూడా వెంటనే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్ కూడా ప్రభుత్వానికి అబ్జెక్షన్ లేని ప్రాంతాల్లో కనుక ఎంక్రోచ్ అయ్యి పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే వాటిని ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలో ఆలోచించేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంతో పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాలు కాదు కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ పోరంబోకుల్లో లేకపోతే నది ఒడ్డున, కాళ్ళ ఒడ్డున అబ్జెక్షన్ లేని ప్రాంతాల్లో నిర్మాణం ఉంటున్నా కూడా వాళ్ళకి ఒక పట్టా కానీ లేకపోతే యాజమాన్య హక్కులు లేని భూముల్లో వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మాణం చేసుకుని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితిని తొలగించడానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే అబ్జెక్షన్ లేని ప్రభుత్వ భూముల్లో వెంటనే రెగ్యులైజ్ చేయమని చెప్పేసి కూడా దానికి తగు చర్యలు ఎమ్మెల్యేలు కూడా తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇదండి, ఇది 36 ఎకరాలు పెన్నా నది పోరంబోకు. అంటే క్లాసిఫికేషన్ కూడా మార్చాల్సి వస్తుంది. నది పోరంబోకు ఏదైతే ఉందో దాన్ని, ఎందుకంటే నదికి అటు ఇటు వాల్స్ కూడా కడుతున్నారు. పెన్నా ఇరిగేషన్ ల్యాండ్ ఇప్పుడు ఆ పెన్నా నదికి వాల్స్ కడుతున్నారు కాబట్టి ప్రమాదం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు నది వచ్చినా కూడా. ఓకే సార్ ఏది కాదు అక్కర్లేదు. ఇది మరి చట్టాన్ని సవరించమని చెప్పేసి ఏమి ఒక వర్డ్ దాంట్లో ఏముందంటే వర్డ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్ హైదరాబాద్ విల్ బి ది capital of Telangana and new capital decided by new ఇదని చెప్పేసి ఆ వర్డింగ్ని చట్టంలో అమరావతి పేరును జొప్పించే విధంగా ఇంక్లూడ్ చేసే విధంగా చట్టాన్ని మార్చమని చెప్పేసి. అంతే కదా, అంటే భవిష్యత్తులో ఎవరు కూడా రాజధానితో పిచ్చి ఆటలాడుకోకుండా పిచ్చి ఆలోచన చేయకోకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించుకోకుండా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి
మేము భావిస్తా ఉన్నాం. ఏదని ఏదని ఈరోజు ఇస్తారా? అజెండా మాకంటే ముందు మీకే వస్తుంది కదా, మీరు ఎక్కడో చోట నుంచి పట్టుకొస్తారు కదా అజెండాలు. అంటే అనుకూలంగా కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఏదైతే మనం పంపించామో వాటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలకు అనుగుణంగా లేవని చెప్పేసి వాళ్ళు ఆమోదించకపోతే వాటిని విత్డ్రా చేసుకుంటున్నాం. మళ్ళీ దాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ఇంటిగ్రేట్ చేస్తూ మళ్ళీ బిల్స్ని పంపిస్తాం. అయ్యే కేంద్ర చట్టానికి అనుగుణంగానే మనం చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళకు 5 నెలలకి ఏదైనా పెనాల్టీ అని అనుకోండి, మనం 5 సంవత్సరాలు అని చెప్పేసి చేయలేం కదా. అట్లా అంటే వసతులు కాదు. ఇప్పుడు భగత్ సింగ్ నగర్ అని ఏదైతే కాలనీ ఉందో, భగత్ సింగ్ నగర్ కాలనీ పేరు భగత్ సింగ్ నగర్. భగత్ సింగ్ నగర్ దాదాపు 36 ఎకరాల స్థలంలో కొన్ని దశాబ్దాల నుంచి కొన్ని వందల కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. వాళ్ళ సౌకర్యం కోసం మంచినీటి వసతులు ఏర్పాటు చేశాం. ఆఖరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. డ్రైనేజీ వసతులు, త్రాగునీటి వసతులు, విద్యుత్ వసతులు, రహదారి వసతులు అన్నీ ఏర్పాటు చేశాం. కానీ వాళ్ళ రైటు వాళ్ళ ప్రాపర్టీ మీద లేకుండా పోయిందన్నమాట. అంటే వాళ్ళకి పట్టాలు కానివ్వండి, ఎటువంటి డాక్యుమెంట్ లేదు కాబట్టి ఓనర్షిప్ రైట్స్ వాళ్ళకి కలగల. ఇప్పుడు దాన్ని అంటే ఆ క్లాసిఫికేషన్ని మార్చి, ఏదైతే నదీ పోరంబోకం ఉందో దాని క్లాసిఫికేషన్ మార్చి వాళ్ళకి పట్టాలు ఇస్తానికి చర్యలు తీసుకున్నాం. దీనికి కారణం కూడా ఏమిటంటే ఆ నది అటు 2 సైడ్లు కూడా ఒక వాల్ ఏదైతే కడుతున్నామో దానివల్ల రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మూలంగా వాళ్ళకి ప్రమాదం కూడా ఉండదు భవిష్యత్తులో. సో ప్రమాదం ఉంటుందని చెప్పేసి నదీ పోరంబోకంలో నివాసాలు ఏర్పాటు చేయనీరు, గృహాల నిర్మాణం చేయనీరు. ఎవరికండి? ఎందుకు? నది బౌండరీ వరకు కదా. ఏదండి? గోడ కట్టేసిన తర్వాత దాంట్లో వదులుతాం కూడా కష్టమే కదా. గోడ ఇంకా హైట్లో ఉంటుంది కదా. ఇంత ముందంటే దాంట్లో రిటైనింగ్ వాల్కి మనం ఏం హోల్ అయితే చేయలేం కదా. అంటే బనకచెర్ల మీద పెద్ద డిస్కషన్ జరగలేదు, కానీ కొంత డిస్కషన్ జరిగింది. దాదాపు 80,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పేసి. సో దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఈ నదుల అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం. సో దానికి అనుగుణంగా మన ఆలోచనని వాళ్ళు ఆమోదిస్తారని, ఈ 5 సంవత్సరాల్లో చేయాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. సో దాన్ని చేయటానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏది ఎస్పీవీ ఎస్ ఇంత ముందే చేశారు. జలార్థి కార్పొరేషన్ ఇంత ముందే చేశారు. ఇప్పుడు దాని కాన్స్టిట్యూషన్ మార్చారు.